హిస్టరీలో అయితే మన ఇండియన్స్ కి ఇంకా అంటే ఒక వన్ ఆఫ్ ద మర్చిపోలేని ఇమేజ్ అనమాట. ఏదైతే కర్నల్ సోఫియా ఖురేషి, విక్రమ్ మిశ్రీ అండ్ అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆపరేషన్ సింధూర్ గురించి వన్ ఆఫ్ ద బ్రీఫింగ్ ఇస్తున్నారు. సో ది హిస్టరీ మర్చిపోలేని ఇమేజ్ అనమాట అది. అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మనం వెయిట్ చేస్తున్న సుమారు 14 రోజులు, April 22 ఏదైతే వన్ ఆఫ్ ద హీనియస్ యాక్ట్ ఏదైతే ఉందో పెహల్గామ్ లో జరిగింది, దానికైతే మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ అందరూ కలిపి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిటింగ్ రిప్లై ఇచ్చారని అయితే చెప్పాలి. అండ్ వీటన్నిటికి ఏదైతే పాకిస్తాన్ లో లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎక్కడెక్కడ ఏ టెర్రరిస్ట్ అటాక్స్ చేశారు, ఏ బేస్ని అటాక్ చేశారు అని అయితే ఒక బ్రీఫింగ్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. అండ్ వీటన్నిటిలో గనక మనం చూస్తే మనకి మెయిన్ గా ఏదైతే మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే మన కాశ్మీర్ టు బి ఫ్రాంక్ చెప్పండి, బట్ ఇప్పుడు పాకిస్తాన్ అండర్ లో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర అంటే ఇంకా ఇది ఇంకా ఓపెన్ సీక్రెట్ అనమాట. వాళ్ళు ఏదైతే టెర్రరిస్ట్ క్యాంపులు రన్ చేసి ఒక రకంగా ఇప్పుడు మన ఇండియాలోకి ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజైనా సరే టెర్రరిస్ట్ వచ్చాడు అంటే వాళ్ళు కన్ఫర్మ్ గా 99.9% ఈ టెర్రరిస్ట్ బేస్ల ద్వారానే వస్తున్నారు, లేకపోతే టెర్రరిస్ట్ క్యాంపుల ద్వారానే వస్తున్నాయి. అయితే మనకి ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఈ టెర్రరిస్ట్ అటాక్ కి మనం ఇచ్చిన రివెంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం అంటే మాక్సిమం ఈ బోర్డర్ ఏరియాస్ లో లేకపోతే ఇలా పిఓకేలో ఇట్లాగే ఇప్పుడు దాకా చేయడం జరిగింది. బట్ మీరు గనం గమనిస్తే ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ బార్డర్, ఇది వచ్చేసరికి ఇది మన కాశ్మీరే, ఇది వచ్చేసరికి ఎల్ఓసి, ఇదేమో పాకిస్తాన్ యాక్చువల్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ బార్డర్ అనమాట. ఈవెన్ ఆ బార్డర్ కూడా దాటి సుమారు ఒక 20, 50, 100 కిలోమీటర్లు కూడా లోపలికి వెళ్ళి మనం కొన్ని స్ట్రైక్స్ అయితే చేయడం జరిగింది. దీనివల్ల మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది ఒక రకంగా పాకిస్తాన్ లో ఉన్న ఏదైతే మిలిటరీ అండ్ అలాగే సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో, ఒక పక్కన ఆసిఫ్ మునీర్ అవ్వచ్చు, లేదా షెబాజ్ షరీఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక కరెక్ట్ గా బెనిఫిటింగ్ రిప్లై అయితే వచ్చింది. గుస్కే మారెంగే అనేది అయితే కన్ఫర్మ్ గా వాళ్ళకి అర్థమైంది. బట్ దీనికి రిటాలియేషన్ చేస్తారా చెయ్యరా? ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పాకిస్తాన్ లో ఇప్పుడు ఒక రకంగా సివిలియన్ గవర్నమెంట్ అయితే లేదు. సివిలియన్ గవర్నమెంట్ ఉంటే ఒక రకంగా ప్రజల యొక్క బాధలు, ఇబ్బందులు, లేదా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు ఇవన్నీ తెలుసుకొని అయితే ముందుకెళ్తారు. కానీ బట్ అక్కడ సివిలియన్ గవర్నమెంట్ కి ఎటువంటి రకమైన ఇంపార్టెన్స్ కానీ పవర్ కానీ లేదు కాబట్టి ఆర్మీ వాళ్ళే 90% డిసైడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఆర్మీ వాళ్ళు అలా పైన చక్రం తిప్పాలంటే కింద జనాలకి ఏదో ఒక రకం భయంగాను బూచిగాను ఏదో చూపెట్టాలి కాబట్టి ఒకవేళ ఒక స్మాల్ స్కేల్ వార్ అయితే మళ్ళీ తిరిగి వాళ్ళు స్టార్ట్ చేసేదానికి ఒక స్మాల్ పాసిబిలిటీ ఉంది. స్మాల్, ఎక్కువైతే లేదు, స్మాల్ పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కి మనం ఇచ్చిన రివెంజ్ ఏదైతే ఉందో అది టు ది పాయింట్ అయితే ఉందని చెప్పాలి. అండ్ ఈవెన్ మీరు కనుక చదివితే మన న్యూస్ ఆర్టికల్స్ అయితే స్విఫ్ట్, సర్జికల్, అన్అపాలజికల్లీ అసర్టివ్. అండ్ ఈ అటాక్స్ ద్వారా మనం సుమారు 70 to 90, ఇంకా అంటే కొంతమంది 70 అంటున్నారు, కొంతమంది 90 అంటున్నారు, కొంతమంది 35-40 అంటున్నారు. అంటే 35-40 అయితే కాదు, అంత తక్కువ అయితే కాదు, 70 అబోవ్ అనే చెప్పాలి. అండ్ దట్టు ఇక్కడ లష్కర్ ఏ తైబా అండ్ అలాగే జైషే మొహమ్మద్ కి సంబంధించిన, అంటే మీ అందరికీ తెలుసు, మనం వింటానే ఉంటాం లష్కర్ ఏ తైబా అని, జైషే మొహమ్మద్ అని, ముజాహిదీన్ అని, ఇట్లా ప్రతి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్స్ అక్కడ ఉన్న మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయితే మనం మొత్తం అంతా ఇచ్చేసి అయితే ఒక రకంగా డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేనైతే మీకు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క ట్విట్టర్ పేజ్ అయితే చూసాను. ఇది అరౌండ్ midnight 1 కల్లా స్టార్ట్ అయింది. అండ్ అలాగే 1:30 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 25 to 30 minutes లోపే మొత్తం ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ అయితే మనకు ట్వీట్ చేశారు మార్నింగ్, ఒక రకంగా మనకు సర్ప్రైజ్ అండ్ అలాగే ఒక బెస్ట్ గిఫ్ట్ లాగా, జస్టిస్ ఈ సర్వ్డ్, జై హింద్, ఆపరేషన్ సింధూర్ అని. అండ్ దీనికి రిటాలియేషన్ కింద లేకపోతే దీనికి ఒక రకంగా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఫేస్ సేవ్ చేసుకోవాలి కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ ఎల్ఓసి లో మళ్ళీ కాల్పులు అయితే ఫుల్ గా చేస్తామని జరిగింది. దానికి మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ అయితే ఒక బెనిఫిటింగ్ రిప్లై అయితే కన్ఫర్మ్ గా ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక 2-3 అవర్స్ నుంచి ఏ టార్గెట్ ని ఎలా వాళ్ళు స్ట్రైక్ చేశారు ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ వీడియోస్ అండ్ అలాగే ఇంకా మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీటన్నిటిలో నేను వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఏదైతే ఆదిత్య రాజ్ కౌల్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జర్నలిజానికి అయితే కొంచెం వెన్ కంపేర్, ఎందుకంటే నేను అది కూడా చూపిస్తాను ఎందుకు ఈ మాట అంటున్నాను అన్నది. కొంతమంది ఫేక్ ప్రాపగాండా లేకపోతే ఎప్పుడో 2014లోవి, 16లోవి, 18లోవి లేదా 2002లోవి ఆ టైప్ లో ఉన్నాయి కూడా తీసుకొచ్చి ఇప్పుడని చెప్తున్నారు. బట్ ఈయన సమ్వాట్ బెటర్ అనే చెప్పాలి. ఈయన అయితే మొత్తం పాకిస్తాన్ లో ఉన్న జైషే మొహమ్మద్, ఇది ఒక రకంగా మనం అటాక్ చేసిన జైషే మొహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆఫ్టర్ అటాక్ ఇట్లా ఉందని చెప్పాలి. అండ్ అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్ కి మనం చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ నుంచి ఒక డీటెయిల్డ్ ప్రెస్ నోట్ అయితే ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసిన జరిగింది. అండ్ ఆ రిలీజ్ చేసిన ఏదైతే ప్రెస్ నోట్ ఉందో అది కన్ఫర్మ్ గా మనం చదవాలి.
ఎందుకంటే దాన్ని బట్టి మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎక్స్కలేట్ చేద్దాం అనుకుంటుందా, లేదా దీంతో ఆగిపోదాం అనుకుంటుందా, లేకపోతే వాళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటని మనకైతే తెలుస్తుంది. మీకైతే ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. లిటిల్ వైల్ ఎగో ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్ హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఫ్రమ్ వేర్ టెర్రరిస్ట్ అటాక్స్ అగేనెస్ట్ ఇండియా హ్యావ్ బీన్ ప్లాన్డ్ అండ్ డైరెక్టెడ్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మేము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే హిట్ చేసాం, అది కూడా ఏదైతే మా ఇండియాలో ప్లానింగ్ అండ్ అలాగే డైరెక్షన్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి ప్లానింగ్ అండ్ డైరెక్షన్ కానీ చేస్తున్న ఏదైతే టెర్రరిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే మేము హిట్ చేసాం. అండ్ అలాగే సుమారు 9 టార్గెట్స్ అయితే మేము ఆల్రెడీ అటాక్ చేసాం. అవర్ యాక్షన్స్ హ్యావ్ బిన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎక్స్కలేటరీ నేచర్. ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము చేసిన ఏవైతే ఈ అటాక్ కానీ ఈ అటాక్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోకస్డ్ ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే ఫోకస్ చేసాం. మెజర్డ్ అంటే ఏ రకమైన సివిలియన్ కానీ కొలాటరల్ డ్యామేజ్ కానీ ఎక్కువ అవ్వకుండా ఉండేటట్టు మేము మెజర్స్ తీసుకున్నాం. అండ్ అలాగే నాన్ ఎక్స్కలరేటరీ నేచర్ అంటే మేము దీన్ని ఇంకా మళ్ళీ పొడిగించాలని అనుకోవట్లా, లేకపోతే ఇది మేము ఇక్కడ అంటే ఒక రకంగా మా ఇండియన్స్ మీద మా ఇండియన్ ల్యాండ్ మీద మాకు జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కి మేము ఒక రకంగా తిరిగి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెర్రరిస్ట్ ని మాత్రమే మేము అటాక్ చేయడానికి మాత్రమే చేసి ఇంకా వేరే రకమైన ఉద్దేశం మాకు లేదు అని ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట, నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. ఎటువంటి రకమైన పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళ ఎసెట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్స్ కానీ మేము ఎటువంటి రకమైనగా టార్గెట్ చేయలేదు, లేదా మేము డిస్ట్రాయ్ చేయలేదు. ఇండియా హ్యాస్ demonstrated considerable restraint in selection of targets and method of execution. ఇండియా ఏదైతే ఉందో యాజ్ అ కంట్రీ మేము రిస్ట్రైన్ అంటే ఒక రకంగా పేషెన్స్ టార్గెట్స్ ని ఎంచుకోవటంలో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ మేము చాలా బెటర్ గానే అన్ని చూసుకునే చేసాం. ఇది ఒక రకంగా బార్బారిక్ పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అందులో 25 ఇండియన్స్ అండ్ అలాగే 1 నేపాలీ సిటిజన్ ఎవరినైతే టెర్రరిస్ట్ చంపేశారో వాళ్ళకు ఒక రకంగా మేము ఇది ఒక ఆన్సర్ లేదా ఒక రిప్లై అని అయితే చెప్పారు. దీన్ని బట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఎక్స్కలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకెళ్లకుండానే ఉండటానికి చూస్తుంది. అంటే ఒకవేళ ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ లో మళ్ళీ ఆ సంఖ్య ఆసిమ్ మునీర్ గారు ఒకవేళ ఏదైనా ఇచ్చేసి ఒకవేళ యుద్ధం అనో లేదా ఇంకా మళ్ళీ ఒక స్మాల్ స్కేల్ లాగా ఇంకోటి ఏదైనా తెస్తే దానికి మనం బెనిఫిటింగ్ రిప్లై మళ్ళీ ఇస్తాం, అందులో నో డౌట్ అట్ ఆల్. బట్ ఇదైతే మీ ఆపరేషన్ సింధూర్ తో మా యొక్క ఏదైతే అచీవ్మెంట్స్ కానీ ఏదైతే మా యొక్క టార్గెట్స్ కానీ లేదా మా యొక్క మోటో ఏదైతే ఉందో దాన్ని అయితే మేము రీచ్ అయ్యాం, లేదా దానికైతే మేము ఓకే దీంతో మేము ఆపేస్తాం, లేకపోతే దీంతో మాకు యాజ్ ఆఫ్ నౌ ఓకే. మళ్ళీ మేము ఏమైనా చేయాలంటే మీరు మమ్మల్ని రెచ్చగొడితేనో లేకపోతే మీరు మా మీదకి వస్తేనో చేస్తామని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనమాట. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్ ప్రెస్ నోట్. అండ్ ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏదనిపించింది అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేయడం, అంటే సుమారు 70-90 మంది టెర్రరిస్టులు చనిపోవడం ఇవన్నీ బెస్ట్ అయినా సరే ఎవడైతే వన్ ఆఫ్ ద ఇడియట్ షేమ్లెస్ ఫెలో యూజ్లెస్ ఫెలో హోప్లెస్ ఫెలో వన్ ఆఫ్ ద హిపోక్రేట్ ఇంకా ఆడికి ఏ మాట చెప్పినా కూడా ఓకే జైషే మహమ్మద్ యొక్క చీఫ్ ఎవడైతే ఉన్నాడో మసూద్ అజర్ వాడికి సంబంధించిన సుమారు 10 నుంచి 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటిదాకా వాడు ఎంత మందిని చంపుంటాడు. అది ముంబై అటాక్స్ అవ్వచ్చు, ట్రైన్ అటాక్స్ అవ్వచ్చు, లేకపోతే మన పార్లమెంట్ అటాక్స్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో వీడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీడి హ్యాండ్. అప్పుడు చనిపోయిన ఎవరైతే సివిలియన్స్ కానీ మిలిటరీ వాళ్ళు కానీ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే ఒక మనిషి చనిపోయడం వాడికి ఒక అక్క ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, వైఫ్ ఉంటాడు, పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళందరూ చనిపోతే ఎంత బాధ వేస్తుంది ఇప్పుడు వీడికైతే అర్థమవుతుంది ఈ వేస్ట్ నా కొడుక్కి. అండ్ ఇంకొక స్మాల్ ఇదేంటంటే వీడు చనిపోతే ఇంకొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోనని అసలు వీడియో దాంతోనే స్టార్ట్ చేసేవాడిని. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ వీడు కూడా ఎక్కువ కాలం అయితే బతకూడదు, ఇద్దరు మనమే చంపేస్తాం, లేకపోతే వీడు ఆల్రెడీ బాగా ఏజ్డ్, వీడికి ఉండాల్సిన హెల్త్ కండిషన్స్ చాలా ఉన్నాయి. సో వీడే మేబీ ఇంకొక 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, అయితే మన చేతిలో పోతాడు, లేకపోతే వీడే పోతాడు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఏదైతే అజ్మల్ కసాబ్ మీకు నాడు చెప్పినట్టు మన ముంబై తాజ్ హోటల్ అటాక్స్ చేసిన అజ్మల్ కసాబ్ కానీ డేవిడ్ హెడ్లీ కూడా మీకు కనుక గుర్తుంటే రీసెంట్ గా అమెరికా నుంచి మనకి తహూర్ రానా అని చెప్పని ఒకరిని ఎక్స్ట్రాడేట్ చేశారు మన ఎన్ఐఏ ఈ 26/11 అటాక్స్ కోసం. ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైతే మనకి తాజ్ హోటల్ జరిగింది దానిలో వన్ ఆఫ్ డేవిడ్ హెడ్లీ అనేవాడు కూడా వన్ ఆఫ్ ద కల్ప్రిట్ అనమాట. వీళ్ళందరూ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో
వాళ్ళందరూ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయితే కన్ఫర్మ్ గా మొత్తం అన్ని కూల్ చేసేసి కింద తీస్తారు అనేది చెప్పాలి. అండ్ బెస్ట్ అనమాట. అండ్ అలాగే ఈ ఆపరేషన్ కి ఏదైతే మన ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉపయోగించారో, అది ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, వీళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మిసైల్స్ యూజ్ చేశారంటే నేను ఒప్పుకుంటా. అండ్ అలాగే దీని వల్ల మన ఇండియన్ ఏదైతే డిఫెన్స్ ఏదైతే ఉందో, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఒక సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ సెలెక్షన్ ఆఫ్ మిసైల్స్ వాటిని యూజ్ చేయటం ఇవన్నీ, ఎందుకంటే స్కాల్ప్ మిసైల్స్ అంటారు వీటిని, ఆల్రెడీ స్ట్రామ్ థండర్స్ అని కూడా పిలుస్తారు, స్ట్రామ్ షాడో. అండ్ అలాగే హ్యామర్ మిసైల్స్ అంటారు. వీటిని యూజ్ చేయటం ఇవి ఒక రకంగా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అనమాట. ఎక్కడ వరకే డిస్ట్రాయ్ చేయాలో అక్కడ వరకే, మినిమం కొలాటరల్ డ్యామేజ్ కానీ దిస్ ఈ స్టోర్డ్ టు ఎన్ష్యూర్ ప్రెసిషన్ స్ట్రైక్ అండ్ మినిమం కొలాటరల్ డ్యామేజ్. దానికోసం స్కాల్ప్ మిసైల్, సేమ్ హ్యామర్ మిసైల్ కూడా అంతే. అండ్ దట్ ఇవి లాయిటరింగ్ మిసైల్స్ అంటారు. లాయిటరింగ్ అంటే ఫర్ సపోజ్ మీరు టార్గెట్ ని లాక్ చేశారు, మళ్ళీ మీరు దానికి ఒక రకంగా కమాండో లేకపోతే మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు ముందుకి అన్నట్టు వాటికి ఒక కమాండ్ గాని ఇవ్వకపోతే అవి అక్కడ పేలవ అనమాట. సో ఒక రకంగా మనం ఫుల్ ప్లేజ్గా ఓకే ఇదే స్ట్రైక్ చేయాల్సిన ప్లేస్, లేకపోతే ఇదే టెర్రరిస్టులు ఉన్న ప్లేస్ అని మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని వాటికి ఓకే అని చెప్తేనే అవి అక్కడ పేలుతాయి అనమాట. సో బెస్ట్ అనమాట ఈ స్కాల్ప్ అండ్ హ్యామర్ మిసైల్స్ అనేవి. అండ్ వీటన్నిటి మధ్యలో పాకిస్తాన్ లో ఎంత వేస్ట్ నా కొడుకులు, ఇంకా అందులో ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా వాళ్ళు ఇంకా షేమ్లెస్ క్రియేచర్స్. అక్కడున్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవ్వచ్చు, రిపోర్టర్స్ అవ్వచ్చు, లేకపోతే టాప్ మేనేజ్మెంట్, ఇంకా వాళ్ళకి హోప్లెస్ ఫెలోస్. నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే మన ఇండియన్ ఏదైతే ఇప్పుడు రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ కి, అది మన ఇండియన్ ల్యాండ్ నుంచే, ఇక్కడ మన ఇండియా భూభాగం నుంచే మనం ఉండి పాకిస్తాన్ మీదకి ఒక రకంగా మిసైల్స్ ఇసాం, లేదా డ్రోన్స్ పంపించాం. కామకాజీ డ్రోన్స్ అంటారు, సూసైడల్ డ్రోన్స్ అంటారు. వాటిని పంపించి మాత్రమే ఈ అటాక్స్ మనం ఇచ్చేసాం. అసలు మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటరే అవ్వాల, మన ఏ ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బట్ ఈడు హామిద్ మీర్ అనేవాడు ఎవడంటే, ఈడు పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ద రినౌండ్ జర్నలిస్ట్ అనమాట. ఆడేం చెప్తాడు, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ అంట కూలిపోయిందంట, పైలట్ ఏమయ్యాడో చూడాలంట. ఈడు ఈ సిగ్గులేని నా కొడుకు, ఈడు వేస్ట్ నా కొడుకు. అసలు ఎవడైనా సరే కనీసం కళ్ళు గుడ్డి నా కొడుకు కూడా ఇంకా బెటర్ గా ఈడికన్నా మాడతాడేమోనని చెప్పానని నా ఒపీనియన్. ఇప్పుడు అసలు ఫైటర్ జెట్స్ వెళ్ళలేదురా, కేవలం మన ఇండియాలో ఉండి మనం మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ చేసాం, టార్గెటెడ్ గా ఒక పర్టికులర్ జీపీఎస్ వాటితో సెట్ చేసి పెట్టామంటే వీడు ఫైటర్ జెట్స్ ఉన్నాయి అంటాడు, లేదా ఫైటర్ జెట్ కూలిపోయింది అంటాడు. సో ఇంకా మన ఇండియాలో ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ వాటిని మన ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా కొంతమంది వీటిని షేర్ చేసేవాళ్ళు, వీటిని నమ్మేవాళ్ళు, లేకపోతే ఈవెన్ కొంతమంది మన ఇండియన్ ఫైటర్ జెట్ పోయిందంట, ఇదంట అదంట చెప్పి కొంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంచెం చూసుకోండి. అసలు మన ఇండియన్ ఫైటర్ జెట్స్ వెళ్ళలేదు పాకిస్తాన్ లోకి. సో కూలిపోవడానికి ఆస్కారం లేదు. ఈ షేమ్లెస్ క్రియేచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇంకేదో చెప్తానే ఉంటారు. సో మీరు కొంచెం ఈ ఫేక్ న్యూస్ నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నాట్ జస్ట్ పాకిస్తాన్, ఈవెన్ ఆఖరికి సిజిటి అని అంటారు, అంటే చైనా యొక్క అఫీషియల్, మనకి దూరదర్శన్ ఎలాగో అలాగే చైనా యొక్క అఫీషియల్ స్పోక్ టీవీ అనమాట. ద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ షాట్ డౌన్ 3 ఇండియన్ ఫైటర్ జెట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఓవర్ నైట్ స్ట్రైక్స్ క్యారీడ్ అవుట్ బై ఇండియా టు మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్. ఇంతకన్నా షేమ్లెస్ క్రియేచర్స్ అయితే నేనైతే చూడలేదు, చూడను కూడా. నాకైతే అది కన్ఫర్మ్ తెలుసు. సో మీరు కొంచెం యాజ్ అన్ ఇండియన్స్, రెస్పాన్సిబుల్ ఇండియన్స్, మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఏదైతే షేర్ చేస్తున్నారు, ఏది నమ్ముతున్నారు 100 వస్తాయి. ఎందుకంటే ఫేక్ వీడియోస్ కి ఇన్ ది ఎరా ఆఫ్ సోషల్ మీడియా ఫేక్ వీడియోస్, ఫేక్ మెసేజెస్ చాలా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. మన ఇండియన్ ఫైటర్ జెట్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. సో అవి స్ట్రైక్ డౌన్ అవడానికి కానీ, లేకపోతే అవి పేలిపోవడానికి కానీ ఎటువంటి రకమైన ఆప్షన్ అయితే లేదు. అండ్ ఏదైతే అటాక్ జరిగిందో, ఆ అటాక్ జరిగిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ పిఎం ఎవరైతే ఉన్నారు షెబాజ్ షరీఫ్, ఆయన అయితే ఒక ట్వీట్ అండ్ అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ఈ హీనియస్ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ విల్ నాట్ గో అన్పనిష్డ్ అని అయితే, ఒక పెద్ద అన్ప్రొవోక్డ్ టెర్రరిస్ట్ అటాక్. అండ్ అలాగే ఈవెన్ దీన్ని యాక్ట్ ఆఫ్ వార్, అంటే ఇది ఒక యుద్ధానికి కింద మేము కన్సిడర్ చేస్తాం అనేది చెప్పారు. బట్ టు బి ఫ్రాంక్, ఇంకా వీళ్ళు ఏం చేస్తారన్నది ఇంకా మనమైతే ఇంకా దాన్ని ఆప్షన్ మనం ఏం చేయలేం. వాళ్ళు చేసేదానికైతే మనం రెడీగా ఉంటాం తప్ప, ఎందుకంటే వీళ్ళు ఒక మిస్ప్లేస్డ్ రెస్పాన్సిబిలిటీస్ తో, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ తో అయితే ముందుకెళ్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అయితే మనం చూడకుండా, మనం ఊహించడానికి కూడా ఇంకా ఇది లేదు. మరోవర్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిమ్ మునీర్, ఆడు ఒక సంకినాయాలనే చెప్పాలి. వాడు ఏం ఆలోచిస్తాడు అండ్ మోర్ ఆర్ లెస్ వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా రిస్ట్రెయింట్ కనుక చూపిస్తే
ఇది ఇక్కడే ఆల్ టుగెదర్ సెట్ అయిపోద్ది, లేకపోతే ఒక మినీ ఇదైతే వస్తుంది. అండ్ దీని తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. బట్ ఇందులో ఒక వన్ ఆఫ్ ద బెటర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ గురించి కానీ లేకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి అయితే కాదు, ఏదైతే మన స్పేస్ రిలేటెడ్ స్టార్ట్అప్స్ గురించి వాటి గురించి ఒకసారి ఇదేనండి. అంటే ఒక రకంగా ఏంటంటే నిన్నాడు మీకు మన ఇండియన్ ప్రెస్ రిలీజ్ లో నుంచి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మన ఇండియా దీని ఇంకా ఒక రకంగా ఎక్స్క్లేషన్ లేదు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే ఎంత పెద్ద ఆపరేషన్ చేసినప్పటికీ, సక్సెస్ఫుల్లీ క్యారీ అవుట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి కాకుండా వేరే అంటే ఇది అయిపోయింది, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది అయితే మనం అయితే చెప్పలేం పాకిస్తాన్. ఎందుకంటే ఈవెన్ ఇవన్నీ కాకుండా ఇంకా మన ఇండియాలో అయితే డిఫెన్స్ డ్రిల్స్ ఏదైతే ఉందో మాక్ డ్రిల్స్ అంటున్నారు చూడండి, అవైతే ఇంకా కండక్ట్ అవుతానే ఉన్నాయి. అవన్నీ చేయాలి, ఈవెన్ మీరు కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఇదయ్యే ఇది లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ యొక్క చార్టర్ 51 ఆర్టికల్ 51 అయితే వాళ్ళు మేము ఇన్వోక్ చేస్తామని చెప్పారు. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సేమ్ ఆర్టికల్ ని కోట్ చేస్తాం. అసలు ఆర్టికల్ 51 అంటే ఏంటంటే ఏదైతే ఒక నథింగ్ in the present charter shall impair the inherent right of individual and collective self-defense if an armed attack occurs against a member of United Nations until Security Council has taken measures necessary to maintain international peace and security. ఒకవేళ ఏదైనా ఒక కంట్రీ మీద ఆర్మ్డ్ అటాక్ గనక జరిగితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు తిరిగి రిటాలియేషన్ కానీ లేదా ఇంకేమైనా సమ్ అదర్ స్టెప్స్ కానీ తీసుకోవచ్చు అని అయితే యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్టికల్ 51 అయితే చెప్తుంది. దాన్ని మన ఇండియా యూజ్ చేసుకొని ఈ అటాక్స్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ మన అటాక్స్ కి వాళ్ళు కూడా సేమ్ అదే రిప్లై ఇస్తున్నారు. సో ఒక రకంగా ఇది ఒక సెన్సిటివ్ టైం అని అయితే చెప్పాలి. అండ్ యాజ్ ఐ సెడ్ పాకిస్తాన్ యొక్క ఎవరైతే టాప్ మోస్ట్ జనరల్ ఎవరైతే ఆసిఫ్ మునీర్ అతని మీద ఇది మొత్తం అయితే డిపెండ్ అయితే ఉంది. సో అతను ఏం చేస్తాడు లేదా అతని యొక్క ఎందుకంటే కన్ఫర్మ్ గా పాకిస్తాన్ లో ఈ ఆసిఫ్ మునీర్ యొక్క ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ లేకపోతే ఆయన యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ గా తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళ యొక్క జనాలకి చెప్పుకుంటా వచ్చిందల్లా మేము మిమ్మల్ని ఇండియా నుంచి కాపాడుతాం, మిమ్మల్ని నుంచి ఇండియా నుంచి కాపాడుతాం. సో ఇప్పుడు ఒక రకంగా ఇండియా నుంచి కాపాడలేకపోయారు కాబట్టి ఆసిఫ్ మున్నీర్ని కూడా ఒక రకంగా తీసేశారు లేదా అతని ఇక్కడ కంట్రీ నుంచి పారిపోయాడని అయితే కొన్ని న్యూస్లు లేదా కొన్ని ఒక లీక్స్ అయితే వస్తున్నాయని అయితే చెప్పాలి. అండ్ అలాగే రీసెంట్ గా ఒక వీడియో అయితే వచ్చింది పాకిస్తాన్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద మినిస్టర్ ఆర్ ఎంపీ, ఆయన అయితే అసలు ఎవడు ఆసిఫ్ మున్నీర్ ఎవడు ఇట్లా వార్ గురించి కానీ ఇట్ల గురించి కానీ మేము డిస్కస్ చేయాలన్నా లేదా డిసిషన్ తీసుకోవాలన్నా కూడా కేవలం మా సివిలియన్ గవర్నమెంట్ తీసుకోవాలి కానీ మున్నీర్ ఎందుకు తీసుకుంటాడని అయితే ఆయన చెప్పారు. స్మాల్ వీడియో అయితే చూడండి. जंग में माफ कीजिएगा, जंग का दिफा करना, जंग में जाना, जंग का फैसला करना, ये हमेशा सिविलियन डिक्टेटर का होता है. अफवाज पाकिस्तान एक सर्विस है जो डिक्टेश जो उनके ताबे काम करती है, उनकी हिदायत पर काम करती है, उनके हुक्म पर काम करती है. आप मत करें वो हाल जो बांग्लादेश. సో అది మొత్తానికి అయితే ఆసిఫ్ మున్నీర్ ఏ స్టెప్ తీసుకుంటాడు లేకపోతే షెబాజ్ షరీఫ్ అంటే షెబాజ్ షరీఫ్ కి ఒకవేళ యాక్చువల్ గా నిజంగా పవర్ ఉంటే ఇదైతే ఎక్స్కలేట్ అయితే అవ్వదు. బట్ ఆసిఫ్ మున్నీర్ కనుక తీసుకుంటే అతను కొంచెం సమ్వాట్ డిఫరెంట్ పర్సన్ కాబట్టి మేబీ మళ్ళీ తిరిగి ఒక రిటాలియేషన్ స్ట్రైక్ అయితే చేసే అవకాశం ఉంటుంది. అండ్ వీటన్నిటి లిస్ట్ అంటే ఇంకా పాకిస్తాన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం చేస్తుంది అని మనకి ఇంకా ఒక ఐడియా అయితే రాలేదు కాబట్టి ఆల్రెడీ యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అయితే పిఎం నరేంద్ర మోడీకి ఆల్రెడీ 3 నేషన్ విజిట్ అవుతుంది. కొరేషియా, నార్వే, నెదర్లాండ్స్ కి వెళ్లాల్సిన ఒక ఇంటర్నేషనల్ టూర్ అయితే ఒకటి ఉంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని అయితే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఏదన్నా మళ్ళీ ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్స్ కనుక వస్తే, ఎందుకంటే సౌదీ అరేబియా టూర్ కి వెళ్ళినప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ క్యారీ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏదన్నా తిరిగి రిటాలియేషన్ గా అయితే మళ్ళీ డెసిషన్స్ ఇంకా ఫాస్ట్ గా చేయడానికి అందుబాటులో ఉండాలి కాబట్టి ఆల్రెడీ 3 నేషన్ ట్రిప్ కూడా ఆల్రెడీ ఆయన క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే వీటన్నిటిలో వన్ ఆఫ్ ద వరస్ట్ న్యూస్ ఏంటంటే ఏదైతే మన వెస్టర్న్ బోర్డర్ ఏదైతే ఉందో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వీటన్నిటిలో పాకిస్తాన్ నిరంతరంగా మొత్తం కాల్పుల ఇంకొక రకంగా పరంపర కొనసాగిస్తానే ఉంది. అండ్ కొంతమంది ఈవెన్ స్కూల్స్ ని వాటిని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్, రాజస్థాన్, యూపీ అట్లాంటి వాటిల్లో ఆల్రెడీ స్కూల్స్ ని కూడా క్లోజ్ చేశారు. అండ్ అలాగే డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ఏదైతే ఉందో వాటిని కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తామని అయితే చెప్పారు. సో ఒకవేళ ఇంకా
ఆపరేషన్ సింధూర్ అనేది ఒక రకంగా స్టార్టింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది లేదా, ఎందుకంటే ఒక రకంగా ఇది పాకిస్తాన్ కి కొంచెం ఒక రకంగా చాలా అనే ఉంటారు పరువు పోయినంత పని అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ డీప్ డౌన్ గా ఈవెన్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి మన ఇంటర్నేషనల్ బార్డర్ కు ఒక 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మనం మిసైల్స్ అయితే స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఒక రకంగా వాళ్ళకి పరువు పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి రిటాలియేషన్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాం. సో ఇది ఇంకా అయితే అయిపోలేదు. సో మీరు డిఫెన్స్ డ్రిల్స్ లో కానీ మాక్ డ్రిల్స్ లో కానీ కొంచెం జాగ్రత్తగా కరెక్ట్ గా ఏదైతే మన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చెప్తున్నారో వాటన్నిటిని కరెక్ట్ గా చూసుకోండి. అండ్ రెండోది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసరికి చైనీస్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ మళ్ళీ కాపాడలేకపోయినాయని చెప్పాలి. ఒకవేళ చైనీస్ వెపన్స్ గనక ఈ పాకిస్తాన్ కరెక్ట్ గా సెక్యూర్ గనక చేసి ఉండుంటే ఒక రకంగా అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో బోయింగ్ అవ్వచ్చు, లాక్హీడ్ మార్టిన్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఒక రకంగా చైనీస్ యొక్క ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మిలిటరీ అది ఒక రకంగా మంచి పోటీ అయితే ఇచ్చాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చైనీస్ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది రకంగా వార్ టెస్టెడ్ అయితే కాదు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే F-16 కానీ F-22 కానీ F-35 కానీ ఇవన్నీ మిడిల్ ఈస్ట్ వార్స్ లో కానీ లేకపోతే ఆఫ్రికాలో కొన్ని ఆఫ్రికన్ నేషన్స్ లో వార్ అప్పుడు కానీ అంటే వార్ టెస్టెడ్ అనమాట. సో ఇవన్నీ బెటర్, ఈ వార్ లో ఎలా పెర్ఫామ్ చేస్తాయి అని అయితే వాటికి ఒక ఐడియా ఉంది. సో చైనీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చాలా చేస్తారు. JF-13 అని ఈవెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క మిసైల్ అటాక్స్ లో JF థండర్ అనే ఒక ఫైటర్ జెట్ ని కూడా ఆల్రెడీ మనం షాట్ డౌన్ చేయడం అయితే జరిగింది. సో చైనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లేదా చైనీస్ యొక్క మిలిటరీ ఏదైతే వాళ్ళ యొక్క ఇది ఉందో ఒక రకంగా వాళ్ళ గోల్స్ ఏవైతే మనం మిలిటరీలో ఏదైతే అమెరికా, ఫ్రాన్స్, రష్యా వీటన్నిటిలో ఒక రకంగా తీసేసి చైనా యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ ని మొత్తం ప్రపంచం మొత్తం ఇది చేయాలని ఏదైతే వాళ్ళు ఇచ్చేసుకున్నారో అవి ఒక రకంగా ఇప్పటికైతే స్టాప్ అని చెప్పాలి. ఎందుకంటే మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన మధ్యలో బ్రహ్మోస్ మిసైల్ ఒకటి పొరపాటున మనం మిస్ఫైర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వీటిలో కూడా పాకిస్తాన్ రేడార్స్ కానీ పాకిస్తాన్ యొక్క ఫైటర్ జెట్స్ కానీ లేదా వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ ఇవి కానీ ఏది కూడా పాకిస్తాన్ ని కనీసం బేసిక్ ఈ రెసిస్టెన్స్ కూడా ఇవ్వలేకపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నో. ఇప్పటికైతే వార్ అయితే అవ్వలేదు, వన్ ఆఫ్ ద ఆపరేషన్ మనం కండక్ట్ చేసాం సక్సెస్ఫుల్ గా. సో ఇది ఏంటి పాకిస్తాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది అన్న దాని మీదే నెక్స్ట్ అనేది ఉంటుంది. సో డిఫెన్స్ మాక్ డ్రిల్స్ చేయాలి, మీరు వాటిని కరెక్ట్ గా పాటించండి. ఇంకా ఏమైనా ఫ్యూచర్ అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ దగ్గరికి వస్తాను. మీరేమనుకుంటున్నారు ఈ ఆపరేషన్ సింధూర్ అన్న దాని గురించి కింద కామెంట్ సెక్షన్ అయితే నాకైతే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే